హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. మనం ఇక్కడ చూస్తున్నది ఈ పైన కొండ మీద అనమాట. కొండ పైన నుంచి మనం కిందికి వస్తున్నాము. సండూరు అనమాట ఇది. ఈ రోడ్లో మనకి తర్వాత కుమారస్వామి టెంపుల్, తర్వాత హరిశంకర్ టెంపుల్ అనేది ఇక్కడ ఈ దారిలోనే వస్తుంది అనమాట. నేను డోన్మలై నుంచి వస్తున్నాను. ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇది రోడ్ చూడండి, చాలా చాలా విశాలంగా ఈ విధంగా ఎప్పుడు ఫాగ్తో ఉంటుంది అనమాట. అతి చల్లగా ఉంటుంది. ఇక్కడ కొన్ని పల్లెలు అనేది ఉన్నాయండి. ఇక్కడ పల్లె వాసులు నివాసించే వాళ్ళు ఉన్నారు. సుమారుగా ఒక 2-3 పల్లెలు అనేది ఉన్నాయి, విలేజెస్. ఈ విలేజెస్ బాగా అలవాటు పడిపోయినారు ఈ చలిలో ఉండేది. ఇక్కడ సెటిల్ చాలా వరకు వీళ్ళు ఏ హెల్మెట్ లేక ఇది మామూలుగా అంటే షటర్స్ లేకుండానే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీకి అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది కుమారస్వామి టెంపుల్. ఈ టెంపుల్ రైట్ సైడ్ ఇట్లా లోపల పోయినట్లయితే కుమారస్వామి టెంపుల్ అనమాట. ఇది ఫేమస్ టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఈ చోళులు ఇలా మహారాజులతో కట్టించిన చాలా అంటే మనకి 11th సెంచరీ అనుకుంటాను. అట్లే మనం కిందికి వచ్చినట్లయితే అది ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వచ్చినట్లయితే మనకి హరిశంకర్ అనే టెంపుల్ కానీ వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఫేమస్ అనమాట. పైన నుంచి వాటర్ రావడము, ఇలా వాటర్ వస్తుంది అనమాట. ఇట్లా నంది నోట్ల నుంచి వాటర్ పడేది మనకి చూడొచ్చు. ఈ విధంగా ఈ ప్లేస్లలో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ 2 టెంపుల్స్ ఈ ప్రధాన ఈ కొండల్లో పైన ఉన్నాయి. చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు చాలా వరకు. ఎందుకంటే ఈ రోడ్లో ఎక్కువగా ఈ మైనింగ్ లారీలు అనేది తిరుగుతాయన్నమాట. మైనింగ్ లారీలు తిరగడం వలన వచ్చేవాళ్ళు కొద్దిగా భయపడి కొద్దిగా అంటే ఆ రోజుల్లోనే వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ. నచ్చితే లైక్. ఈ ఫాగ్ అనేది మనకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇదే విధంగా ఉంటుందన్నమాట. దీపావళి పండుగ పోయేంత వరకు ఈ ఫాగ్ అనేది చుట్టూ కొండలలో ఉంటుందన్నమాట. మనం కొద్దిగా దిగినట్లయితే కొద్దిగా ఫాగ్ తగ్గుతుంది. ఇంకా టోటల్గా హిల్ స్టేషన్ కాబట్టి మనకి ఈ హిల్ స్టేషన్ 20 కిలోమీటర్స్ ఉందన్నమాట. కింద